యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వలన, పవర్ ప్రాబ్లం వలన మళ్ళా వెనక్కి రావాల్సి వచ్చింది. మంచిది. తండ్రి పట్ల తనయుల బాధ్యతలు మనం నేర్చుకుంటున్నాం. పరలోకమందున్న తండ్రి పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలా. జన్మనిచ్చిన తండ్రి పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలా. అలాగనే రక్షణలోకి నడిపించిన ఆత్మీయ తండ్రి పట్ల కూడా మనం బాధ్యత కొనాలి. తండ్రి పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండడమే కాదు, పిల్లలు కూడా తండ్రి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఏమిటి ఆ బాధ్యతలు? 7 విషయాలు. మొదటిది, తండ్రిని సన్మానించాలి. ఏం చేయాలి? తండ్రిని పరలోకమందున తండ్రిని సన్మానించాలా, జన్మనిచ్చిన తండ్రిని సన్మానించాలా, ఆత్మీయ తండ్రిని సన్మానించాలి. మనము సన్మానించేవారిగా ఉండాలా, గౌరవించేవారిగా ఉండాలా, మర్యాదను కనపరిచేవారిగా ఉండాలి. కానీ మనం ఎన్నడూ కూడా మన తండ్రిని ఎప్పుడు కూడా మనము అవమానించకూడదు, అగౌరవంగా మాట్లాడకూడదు, హేళన చేసి మాట్లాడకూడదు, తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. ఇందాక చదివాం కదా, నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో సెలవిచ్చింది, నీ తండ్రిని నీ తల్లిని ఎందుకు సన్మానించాలి తెలుసా? వినండి. పరలోక తండ్రిని ఎందుకు సన్మానించాలా? జన్మనిచ్చిన తండ్రిని ఎందుకు సన్మానించాలా? ఆత్మీయ తండ్రిని ఎందుకు సన్మానించాలా తెలుసా మీకు? ఎవరైతే తండ్రిని అవమానించకుండా, అగౌరవపరచుకోకుండా, హేళనగా మాట్లాడకుండా, అవమానపరచకుండా ఉంటారో వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది. హల్లెలూయా. ఏం పెరుగుతుంది? లేదు, వారిని అవమానిస్తే, వారిని అగౌరవపరిస్తే, వారిని హేళనగా మాట్లాడితే, వారిని తక్కువ చేసి మనం చూస్తే మన ఆయుష్ తగ్గుతుంది. నేను చెప్పేది కాదు, చదవండి. నిర్గమ 20:12. నిర్గమ దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని సన్మానించాలి, అవమానించకూడదు. చెప్పండి, సన్మానించాలి కానీ ఏం చేయకూడదు? అవమానించకూడదు. ఎంత గొప్ప విషయం. ఉదయం చెప్పుకున్నాం తండ్రికి ఉండే 7 లక్షణాలు. ఇలాంటి తండ్రిని మనం సన్మానించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనము తండ్రిని అవమానించకూడదు. ఎందుకని ఇందాక చదివాం కదా, సామెతలు 30వ అధ్యాయము 17వ వచనంలో నీ తండ్రిని అపహసించకూడదు, ఎగతాళి చేయకూడదు, అగౌరవపరచకూడదు. ఎందుకంటే మనకు జన్మనిచ్చారు. పరలోక తండ్రి ఏమో మనల్ని సృష్టించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. జన్మనిచ్చిన తండ్రి ఏమో రక్తాన్ని, కష్టాన్ని పంచుకొని మనకు జన్మనిచ్చాడు. అలాగనే దైవజనుడు ఆత్మీయతను, వాక్యాన్ని, సువార్తను పంచుకొని మనకు జన్మనిచ్చారు. కనుక వీరిని మన చేతనైనంత వరకు మనం సన్మానించి గౌరవిస్తే మనకు ఆయుష్ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ఆయుష్ పెరుగుతుంది. కొంతకాలం నూకలు చెల్లుతాయి, నూకలు ఉంటాయి, లేదంటే చెల్లుతాయి. కనుక మనకు ఆయుష్ కావాలా, ఆరోగ్యము కావాలా అంటే మనం సన్మానించాలి. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? అబ్రహామును ఇస్సాకు ఎంతగానో సన్మానించేవారు. అలాగనే తండ్రి అయిన దేవుని యేసు ప్రభు ఎంతగానో సన్మానించేవారు. అలాగనే తిమోతి తన ఆత్మీయ తండ్రి అయిన పౌలును ఎంతగానో గౌరవించేవారు. మనము కూడా అలాంటి అనుభవం కలిగి ఉండాలి. రెండో విషయం, తండ్రి పట్ల తనయుల బాధ్యతలు ఏమిటని దేవుని వాక్యం సెలవిస్తున్నారంటే, రెండవది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉందురు. తండ్రి అంటే పద్దస్త 3 మాటలు చెప్పకుండా పరలోకమందున తండ్రి, జన్మనిచ్చిన తండ్రి, ఆత్మీయ తండ్రి. ఇంకా వీళ్ళిద్దరి కంటే, జన్మనిచ్చిన తండ్రి కంటే,
రక్షణకి నడిపించిన ఆత్మీయ తండ్రి కంటే గొప్పవాడు, ఎప్పటికీ సాటి లేని పోటీ లేని గొప్ప తండ్రి పరలోకమందున్న తండ్రి. హల్లెలూయా. రెండవదిగా తండ్రికి లోబడి జీవించాలా. ఏం కావాలా? లోబడి జీవించాలా. ఇది మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం. తండ్రిని ఎప్పుడు ఎదిరించకూడదు, తండ్రి ఎప్పుడు జబదాటకూడదు, తండ్రిని ఎప్పుడు కూడా మనము ఎదిరించకూడదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లి తండ్రులకు విధేయులండి. ఇది ధర్మం. ఏమిటి ధర్మం చెప్పాలా? భక్తిలో ఒక ధర్మం ఉంది. భక్తి ధర్మం ఏంటంటే నిన్ను కనిన తండ్రిని నువ్వు లోబడి ఉండాలా, నువ్వు విధేయత చూపాలా. ఎందుకంటే ఇది ధర్మం. ఏంటంటే ఇది ధర్మం. తండ్రిని ఎదిరించడం అధర్మం, తండ్రికి అవిధేయత చూపడం అధర్మం. ధర్మం ఏంటంటే లోబడాలా, విధేయత చూపాలా. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18 నుంచి 21 వరకు. ద్వితీయోపదేశకాండము 21. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తల్లి మాట కానీ మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వినడం లేదు. చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఓయమ్మో, మీకు విషయం తెలుసా? ఇప్పుడు కన్నా ఈ చట్టం ఉంటే అప్పుడు చట్టం ఏందో తెలుసా? తల్లికి కానీ తండ్రికి కానీ లోపడకపోతే, ఎదిరిస్తే, మొండికేస్తే, మంకుకేస్తే ఏం చేస్తారంట? అందరు ఊరి బయటికి తీసుకుపోతారంట. ఊరి పెద్దలు అందరు వస్తారంట. అందరు కలిసి రాళ్ళతో కొట్టి ఏం చేస్తారంట? చంపేస్తారు. అమ్మో, ఈ రోజు గన పిల్లలు గన తల్లి తండ్రి చెప్పింది వినకపోతే, ఈ రోజు రాళ్లతో కొడితే గన ఒక్క బిడ్డ కూడా బతకదు. ఎందుకు? ఈరోజు అందరు ఎదిరించే వాళ్ళే బిడ్డలు, కొడుకైనా కావచ్చు, కూతురైనా కావచ్చు. అసలు తల్లిదండ్రుల మాట వినే పిల్లలు ఈ లోకంలో, ఈ కాలంలో చాలా తక్కువ. అమ్మో, నువ్వే చేసేది, నువ్వేం చెప్పేది అంటారు పిల్లలు. వింటావా? మీ నాన్న చెప్తే నిజం. ఈరోజు నిజంగా 199 మంది పిల్లలు తండ్రి మాట లెక్కే చేయరు, అసలు వినరు అసలు. పాత నిబంధనల ప్రకారం అయితే తండ్రి మాట వినకుండా మొండికేస్తే రాళ్లతో కొట్టాలంట. కానీ అదే పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, ఇస్సాకు. నేను చెప్తాను, బైబిల్ గ్రంథములో యేసు ప్రభు తర్వాత తండ్రికి లోబడిన ఏకైక కుమారుడు ఎవరైనా ఉన్నారంటే ఇస్సాకు మాత్రమే. హల్లెలూయా. ఎంత లోబడారంటే కత్తి తీసుకొని బలిపీఠ మీద కత్తెత్తి చంపుతున్న పల్లెత్తు మాట, ముసలోడా, నన్ను చంపడానికి ఈ కొండకు తీసుకొని వచ్చినావా? నువ్వు రేపో మాపో చచ్చిపోతావు, నీ సావు కోసం నన్ను చంపుతావా అనే రోజు ఈరోజు పిల్లలు అంటారా లేదా? అంటారు. కానీ ఒక్క మాట మాట్లాడలేదు. చేతులకు తాళ్లతో కట్టేసిన బలిపీఠం మీద పడుకోబెట్టిన కత్తి ఎత్తిన ఒక్క మాట మాట్లాడలేదు. అందుకే ఇస్సాకుని ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడో తెలుసా? మనం కూడా తండ్రికి లోబడాలా, విధేయత చూపాలా. మనకు నచ్చినా నచ్చకపోయినా, మన మేలు కోరి, మన మంచి కోరి, మన భవిష్యత్తు కోరి, వాళ్ళు ఉదయం కూడా చెప్పాను, తిట్టేది, కొట్టేది, అరిసేది, కేకలు పెట్టేది ఎందుకో తెలుసా? మనం కన్నా పొరపాటున పిల్లలు ఏమన్నా, ఎందుకు అంత నోరేసుకుని అరచవే అంటారు పిల్లలు.
అన్నావా రేవతి ఎప్పుడైనా మీ నాయన్ను అని అంటావు, నాకు తెలుసు. అంటారు పిల్లలు, రేవతే కాదు అందరి పిల్లలు అంతే. కానీ గుర్తుపెట్టుకోవాలా, ఏది చేసినా ఏం చేసినా మన మంచి కోసమే, మన క్షేమం కోసమే, మన ప్రయోజనం. అందుకే ఏదో మన ఆయన చేస్తున్నాడు, మన ఆయనకు తెలియదా? తెలుసు. అందుకే ఇస్సాకు ఏం మాట్లాడలే. అందుకే దేవుడు ఇస్సాకు బదులు గొర్రె పిల్లనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మన జీవితంలో కూడా మనం తెలుసుకోవాల్సిందే. లూకా సువార్త యేసు ప్రభు కూడా చూడండి, ఆయన దేవుడై ఉండి మానవ రూపంలో ఉన్నప్పుడు ఎట్లున్నాడు చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. 2వ అధ్యాయం నజరేతునకు వచ్చి వారికి, భూలోకములో వారికి తండ్రి తల్లి ఉన్నారు కనుక యోసేపుకు మరియకు లోబడి, ఆయన దేవుడై ఉండి మనిషిగా జన్మించి తల్లి తండ్రికి లోబడి జీవించాలంట, విధేయుడై జీవించాలంట, అణిగి మణిగి జీవించాలంట. ఎంత గొప్ప విషయం చూడండి. ఇంకో విషయం తెలుసా, దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆయన తన్ను తాను విధేయుడై తగ్గించుకునిందన ఆకాశంలో అన్ని నామం కంటే పైనముగా దేవుడు ఆయన ఏం చేశాడంట? హెచ్చించినాడంట. మనం ఎంత లోబడతామో, ఎంత విధేయత చూపిస్తామో, తండ్రి అయిన దేవునికి, జన్మనిచ్చిన దేవునికి, ఆత్మీయ తండ్రికి మనం ఎంత లోబడుతామో, ఎంత విధేయత చూపిస్తామో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అంతగా దేవుడు మనల్ని ఉన్నత స్థితికి తీసుకొని వస్తాడు. అంతగా దేవుడు మనల్ని పై స్థితికి తీసుకొని వస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ ఈరోజు పిల్లల గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవాకిదే లోబడని పిల్లలకు శ్రమ అంట. లోబడకపోతే ఏమొస్తుంది అంట? నువ్వు తండ్రికి లోబడకపోతే శ్రమ వస్తుంది, తండ్రికి లోబడితే ఆశీర్వాదం వస్తుంది. తండ్రికి ఎంత లోబడితే అంత ఆశీర్వాదం, ఎంత లోబడకపోతే అంత శ్రమ వస్తుంది మనకు. కనుక శ్రమ కావాలనా ఆశీర్వాదం కావాలా? ఏం కావాలా? ఆశీర్వాదం కావాలి. కనుక మనం తండ్రికి లోబడి జీవించే వారమై ఉండాలి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. ఆ పిలుపునకు లోబడినాడు. దేవుడు అన్నాడు, అబ్రహామా రా. ఎందుకు రావాలా? ఇప్పుడే రావాలనా? ఏం మళ్ళొచ్చే సరిపోదా? అసలు ఏం మాట్లాడలే, లోబడినాడు. అందుకే అనేక జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా, ఆశీర్వాదానికి వారసునిగా చేశాడు అబ్రహాము లోబడినందుకు. కనుక మనం ఎంత లోబడితే దేవునికి, తండ్రికి, ఆత్మీయ తండ్రికి ఎంత లోబడితే అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడైన. మూడవదిగా తండ్రి పట్ల తనయుల బాధ్యత ఏంటంటే, మూడవది సామెతల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనం. ఒక్క నిమిషం, 23-25. సామెతలు 23-25. నీ తల్లి తండ్రులను నీవు చాలు. మూడవదిగా తండ్రి ఎడల పిల్లల బాధ్యత ఏంటంటే, ఒకటి వాళ్ళను గౌరవించాలా, సన్మానించాలి. రెండవది వారికి లోబడి మనం జీవించాలా. మూడవది వారిని సంతోషపెట్టాలి. ఏం పెట్టాలా? సంతోషపెట్టాలి. వాళ్ళని బాధ పెట్టకూడదు, వారిని దుఃఖ పెట్టకూడదు, వారిని గాయపరచకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చదవండి. సామెతలు 10:1. సామెతలు 10:1. జ్ఞానము గల కుమారుడు
నిజంగా మనకు జ్ఞానం ఉంటే మన తండ్రిని మనం సంతోష పెడతాం, మన తండ్రిని మనము ఆనందపరుస్తాం. లేదంటే మనం వాళ్ళను బాధ పెట్టిన వారం అవుతాం, దుఃఖ పెట్టిన వారం అవుతాం, వారికి కన్నీళ్లు తెప్పించిన వారం అవుతాం. కనుక తండ్రి పట్ల పిల్లల బాధ్యతలు ఏంటంటే వారిని చూడండి, పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళ సంతోషమే వాళ్ళకి గొప్ప. నేను సంతోషంగా ఉండాలి, నేను ఎంజాయ్గా ఉండాలా, నేను ఫ్రీగా ఉండాలనుకుంటారు. కానీ అదే తండ్రి పట్ల కూడా మనం ఏం కలిగి ఉండాలా? నా తండ్రి సంతోషించాలా, నా తండ్రి ఆనందంగా ఉండాలా, నా తండ్రి కూడా ఆయన బాధపడకూడదు నన్ను బట్టి అని మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. అందుకే యేసు ప్రభు మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు బాప్తిసం తీసుకుని బయటకు వస్తున్నప్పుడు ఏమన్నాడు దేవుడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. కానీ దేవుడు మనల్ని బట్టి ఆనందించాలా, తండ్రి మనల్ని బట్టి ఆనందించాలా, సేవకుడు మనల్ని బట్టి ఆనందించాలి. కానీ ఏం కాకూడదు? దుఃఖపడకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుందంట, ఇశ్రాయేలు ప్రజలు బాధ వాళ్ళ జీవితాన్ని చూసి దేవుడు అంట చాటున ఏడ్చాడంట. ఎక్కడ ఏడ్చాడు? చదవండి, ఇర్మియా 13:17. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడుస్తాడనబ్బా. దేవుడు కూడా ఏడుస్తాడంట. చూడండి, మనల్ని బట్టి, మన క్రియలు బట్టి, మన జీవితాన్ని బట్టి సంతోషించాల్సిన తండ్రి, ఆనందించాల్సిన తండ్రి, మనల్ని బట్టి ఉల్లాసం ఉంచాలి తండ్రి, చాటున ఏడుస్తాడంట. అందుకే తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎప్పుడు ప్రభువును సంతోషపెట్టే వారంగా ఉండాలి. అందుకే ఏమన్నాడు తెలుసా? పౌలు గొప్ప మాట అన్నాడు, నేను బ్రతికినాను, నేను చనిపోయినాను, ఆయనను సంతోషపెట్టాలా, ఆయనను సంతోషపెట్టాలా. ఇది మనందరి జీవితంలో. నేను మనుషులను సంతోషపెట్టేవాడిని కాదన్నాడు. మనం సంతోషపెట్టాల్సిన తండ్రి, పరలోకమందున్న తండ్రి. చాలామంది పిల్లలను బట్టి ఏడుస్తుంటారు తండ్రులు. తల్లి కనబడేటట్టు ఏడుస్తుంది, తండ్రి కనబడకుండా ఏడుస్తాడు. తెలుసా? తల్లి కనబడేటట్టు బిడ్డలు కనబడేటట్టు ఏడుస్తుంది, వాళ్ళ బాధ అర్థం కాలేదు. కానీ తండ్రి అట్లా ఏడ్చాడు. తండ్రి చాటున ఏడుస్తాడు, చాటున నిద్ర లేకుండా అటు ఇటు దొర్లుతా, నిద్ర పట్టకుండా రాత్రిపూట ఒంటరిగా బాధపడి ఏడుస్తూ ఉంటాడు తండ్రి. అందుకే నా వీళ్ళని కనింది, ఎందుకు నా బిడ్డలే నైట్ అయిపోతాండ్రే అని ఏడుస్తాడు. కనుక మనం గుర్తు పెట్టుకోవాల్సింది, వాళ్ళు బ్రతికున్నంత వరకు వారిని సంతోషంగా చూసుకోవాలి మనం. హల్లెలూయా, సంతోషంగా చూసుకోవాలి. నాలుగవది, తండ్రి పట్ల పిల్లల బాధ్యతలు ఏంటంటే, లేవికాండం 19వ అధ్యాయం 3వ వచనం. లేవికాండం 19వ అధ్యాయం 3వ వచనం. మీలో ప్రతివాడు తన తండ్రికి, నాలుగోది ఏంటంటే తండ్రికి భయపడాల. తండ్రి ఇంట్లోకి వస్తున్నాడంటే కొడతాడని కాదు, ఇంటికి పెద్ద, ఇంటిని పోషించేవాడు, ఇంటిని చూసుకునేవాడని పిల్లలు తండ్రి అంటే భయపడిపోవాలి. నేను చిన్నప్పుడు మా నాయన వస్తే, మా అక్క, మా అన్న వాళ్ళందరూ ఇంట్లోకి వస్తే, ఏడన మంచం మీద కానీ చీరల మీద ఉంటే మా నాయన వస్తే చాలు టక్కన లేసేస్తారు వాళ్ళు. ఎందుకు కొడతాడని కాదు, పెద్దవాడు అని. ఏమని అర్థం? పెద్దవాడు. ఈ మర్యాదలన్నీ పోయినాయి ఈ కాలంలో పిల్లలకు. తండ్రి వచ్చిన కాళ్ళ మీద కాలేసుకో కూర్చోటారు, కాలు ఆడిస్తారే ఉంటారు. తండ్రికి భయపడే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తండ్రికి భయపడాల. ఇప్పుడు ఎట్టుంది తెలుసా? తండ్రికి పిల్లలు భయపడం కాదు, పిల్లలకి తండ్రి ఏమవుతున్నారు? భయపడాల్సి వస్తుంది. పోయి వీళ్ళు అన్నం పెట్టేమో, పోయి ఇంట్లో ఉండనీరేమో అని పిల్లలకే తండ్రి భయపడాల్సి వచ్చినది ఈ దినాలలో. నిజమే, అదేం పెదమ్మ
ఒక ఇంట్లో కాదు, ప్రపంచమంతా ఇదే పరిస్థితి. తండ్రికి పిల్లలు భయపడే దినాలలో కాదు ఇప్పుడు ఏది, పిల్లలకే తండ్రి భయపడతాం. ఓయమ్మో నా పిల్లలు ఎట్టనో, నా కుటుంబం ఎట్టో, వాళ్ళు భయపడిపోతాడు. కానీ మనం అలా కాదు, మనం దేవుని బిడ్డలం గనుక మనమే తండ్రికి భయపడాలి. హల్లెలూయా. నెరసిన వెంట్రుకల కలవాడు ఎదురు పడినప్పుడంట లేచి వాళ్ళకు వందనాలు నమస్కారం చేయాలంట. అది గౌరవం. భయపడాలి, తండ్రి అయిన దేవునికి భయపడాలి, జన్మనిచ్చిన తండ్రికి భయపడాలి. దైవజనుడు అంటే భయపడాలి. మనం భయపడాలంటే కొడతారని తిడతారని కాదు. ఏమో ఆయన మన సేవకుడు వచ్చినంటే భయపడాలి, వస్తే లేచి నిలబడాలి. కూర్చుంటారు కదా, పాస్టర్ వచ్చి కొన్ని ఇళ్ళలో చూస్తుంటారు కదా, అంటే పాపం వాళ్ళకి మన వాళ్ళకి తెలుసు కనుక పాపం ఎవరు చేయరు. నేను కొన్ని ఊళ్ళకు కూర్చుంటారు కదా, వాళ్ళ పాస్టర్ నన్ను పిలుచుకోబోతాడు. మా పాస్టర్ వచ్చి, అవునా రండి కూర్చో, సోఫాలో కూర్చోంటారు, రండి సార్ కూర్చొని. నాకు లోపల అనుకుంటున్నది పాపం అమాయకుడినా. మన జీవితంలో గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ కూర్చోవచ్చు, వాళ్ళతో పాటు కూర్చోండి, తప్పు కాదు, సేవకులతో పాటు కూర్చోండి. కానీ ఫస్ట్ వారిని భయపడి వారికి వాళ్ళని కూర్చోబెట్టి తర్వాత మనం కూర్చోవాలి. అందుకే మనం తండ్రికి భయపడాలా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. వారి ఎడల ఏం కలిగి ఉండాలంట? భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని ఎడల, తండ్రి ఎడల, ఆత్మీయ తండ్రి ఎడల మనం భయభక్తులు కలిగి జీవిస్తే నీకే కొరత ఉండదు, నీకే లోటు ఉండదు. దేవుడు అన్ని సమస్తం చూస్తాడు. అందుకే భయపడాలి. మన జీవితంలో మనం భయపడితే మనకే కొరతలు ఉండదు, మనకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. 5వది మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మలాకి 1:6. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. చాలు వినండి, నా వైపు చూడండి. 5వదిగా పిల్లలు తండ్రి పట్ల ఏం చేయాలి? పరలోక తండ్రి పట్ల, జన్మనిచ్చిన తండ్రి పట్ల, రక్షించిన దైవజనుని పట్ల మనం ఎట్లుండాలంటే వారిని ఘనపరచాలా. ఏం చేయాలా? ఘనపరచాలా. వారిని హెచ్చించాలా, వారిని ఘనపరచాలా, వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడాలి. మనం మా నాయన చెప్పి బాగా చెప్పిన అనకూడదు ఎప్పుడు కూడా. మనకంటే చదువురానోళ్ళు కావచ్చు, మనకంటే అందం లేని వాళ్ళు కావచ్చు, మనకంటే గొప్పవాళ్ళు కాకపోవచ్చు, కానీ మనల్ని జన్మనిచ్చి మనకు రక్షణలోకి నడిపించి మనల్ని సృష్టించిన ఈ ముగ్గురికి మనం గొప్పగా చెప్పాలి వాళ్ళ గురించి. హల్లెలూయా. వాళ్ళ గురించి ఘనంగా చెప్పాలా. నీకు వచ్చిన దొంగోని కొడుకు కూడా దొంగోని గురించి దొంగ చెప్పాడు, తెలుసా మీకు? దొంగోని కొడుకు కూడా వాళ్ళ తండ్రి గురించి మా నాయన దొంగోడు అని హీనంగా చెప్పడు. ఎందుకంటే మా నాయన గొప్పోడు అని చెప్పుకుంటాడు. నిజం. మనం కూడా ఎప్పుడు కూడా మన తండ్రి మనకంటే చదువు లేనోడు కావచ్చు, అందం లేనోడు కావచ్చు, టాలెంట్ లేనోడు కావచ్చు, పల్లెటూరోడు కావచ్చు, ఏమీ తెలియని దద్దమ్మ కావచ్చు, కానీ మా తండ్రి హీరో అని చెప్పుకోవాలి. హల్లెలూయా. మా పాస్టర్ లాగా పాట పాడేవాళ్ళు కానీ, ప్రార్థన చేసేవాళ్ళు కానీ, వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరాయా అని చెప్పుకోవాలి. హలే. మీకు క్వశ్చన్ చెప్పమంటారా? లైవ్ కూడా పోతా ఉంది. మా ఆత్మీయ తండ్రి స్టీవెన్ సార్ ఉదయం చూపించాను కదా, ఆయన అసలు నాలాగా వాక్యం చెప్పలేడు. నిజంగానే ఆయనకు వాక్యం చెప్పేది సరిగా రాదు, కానీ టీచింగ్ బాగా చేస్తాడు. వాక్యం చెప్పలేడు, కానీ నేను ఏ రోజు కూడా నేను ఆయన వాక్యం చేత కదా అనుకోను. నేను చెప్పను కూడా. మా తండ్రి లాంటి సేవకుడు అసలు ఎవరు నన్ను అడగరు. ఎందుకు తెలుసా? స్టీవెన్ గారి దగ్గర చదివినావా నువ్వు, అందుకే నువ్వు ఇట సేవ చేస్తాను అంటారు. మేము ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు, అన్ని జిల్లాలు తిరుగుతున్నప్పుడు, పలానా స్టీవెన్ గారి శిష్యులం అంటా ఉంటే, పలానా ఆయన దగ్గర ట్రైనింగ్ చేసామంటే, బా అందుకే మీరు ఇట్టున్నారు అనేవాళ్ళు. ఎందుకు తెలుసా? మేము ఎక్కడికి పోయినా మేము ఆయనను ఘనపరిచేవాళ్ళం. మా తండ్రి ఎట్టటోడు తెలుసా?
ఆయనే డ్రైవింగ్ చేసుకుంటాడు, ఆయనే డ్రైవింగ్ చేస్తాడు. మనకి 30,000 జీతం వచ్చిందనుకో డ్రైవర్ని పెట్టుకుంటాం, పనుని పెట్టుకుంటాం. తప్పేం కాదులే, ఆరోగ్య పరిస్థితులు బాగలేవు, మనకు చేత కానప్పుడు ఏం తప్పేముంది. కానీ ఆయన సింపుల్గా, మేమన్నా అప్పుడప్పుడు కోట్లు వేస్తాం, మేమన్నా సఫారీలు వేస్తాం, ఆయన సక్క ప్యాంట్ తప్ప ఏం వేసుకోడు. కానీ మేము ఎక్కడైనా ఆయనను గొప్పగా చెప్తాం, మా ఆత్మీయ తండ్రి స్టీవెన్ వీరపనేని గారు అని. ఎందుకంటే మన తండ్రిని మనం ఘనంగా చెప్పాల, హెచ్చించాల, వాళ్ళను పొగడాల, వాళ్ళను. మా నాయన గురించి కూడా, మా నాయన పెద్దగా ఏం చదవలే, మా నాయన నల్లగా ఉంటాడు, చాలా అందగాడైతే. ముక్కు మగం ఎట్లుంటుంది తెలుసా మా నాయనకు, మంచి అందగాడు కానీ నల్లగా ఉంటాడు మా నాయన. మా అమ్మ తెల్లగా ఉంటుంది కానీ రౌండ్ ముఖం. కానీ మా నాయన పెద్దగా చదవలేదు, కానీ దేవుని కృపలో మంచి రైల్వే ఉద్యోగస్తుడు. అందుకే ఏదేమైనా కూడా దేవుడు మనల్ని సృష్టించిన వాడు, మన దేవుని కన్నా గొప్ప దేవుడు ఎవరు లేరు. అది ఎప్పుడు మన సాక్ష్యం ఇవ్వాలి. అలాగే మనల్ని పుట్టించిన తండ్రి చదువుకు రాకపోవచ్చు, పల్లెటూరుడు కావచ్చు, పెద్ద డబ్బున్నోడు కాకపోవచ్చు, సైకిల్ దొక్కేవాడు కావచ్చు, కానీ మన తండ్రి గురించి గ్రాండ్గా చెప్పుకోవాలి మనం. హల్లెలూయా. ఆరోది వాళ్ళని ఘనపరచాల. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6 నుంచి 10 వరకు, సామెతలు 13వ అధ్యాయం 18వ వచనం, సామెతలు 10వ అధ్యాయం 17వ వచనం, 29వ అధ్యాయం 15వ వచనం. ఒక్కటి చదవండి. చాలు. ఆరోదిగా ఏం చేయాలి? తండ్రి పట్ల తండ్రి గద్దింపును మనం స్వీకరించాలి, తృణీకరించకూడదు. తండ్రి ఏమన్నా అన్ని అరిచినాడు అనుకో, చదువుకో, బాగా చెప్పినాలే, మాదల్లే చదివేది నువ్వా నేనా అనకూడదు. అర్థమైందే? తండ్రి ఏదన్నా చదువుకో అంటే నువ్వు చెప్పాలా, మాకు తెల్లు, నీవో చదివేది మేమా అనకూడదు. అర్థమైందే? మన జీవితంలో తండ్రి గద్దింపును, తండ్రి దెబ్బను, ఒక దెబ్బ వేసిన ఒక మాట అన్నా కూడా దాన్ని సంతోషంగా ఏం చేయాలా? స్వీకరించాలా, తృణీకరించకూడదు. గద్దింపును బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? గద్దింపును, హెచ్చరికను తృణీకరించువారు పశుప్రాయులు అంట. ఎవరంట? పశుప్రాయులు. గద్దింపును వద్దనుకోవడము, హెచ్చరికను వద్దనుకోవడము పశువుతో సమానం అంట. అందుకే చూడండి, నా వైపు చూడండి, ఏనుగు పోతుంటది అనుకో, హే పో అంటే అంటదే, ఏమంటది? దాని అది పోతా ఉంటుంది. నువ్వు తిట్టు కొట్టు, అదేమన్నా స్పందిస్తుందే? అందుకే గద్దింపును వద్దనుకోవడము, తృణీకరించడము అది పశుప్రాయంతో సమానం అంట. అదే గద్దింపును స్వీకరిస్తే తైలాభిషేకం అంట. ఎలాంటిదంట? గద్దింపు తైలాభిషేకం లాంటిది. మా నాయన కాబట్టి ఎవరు చెప్తారు? మాకు తెలుసా, మా నాయనకు తెలుసా అనుకోవాలా. హల్లెలూయా. అదే మా నాయన పెళ్ళైనా కూడా, మా అక్కలకు పెళ్ళైనా కూడా గట్టిగా అరుస్తే ఎప్పుడన్నా ఏంది మేడం ఏదంటే నోరెత్తారు అసలు. మా పెద్దక్క కానీ, మా రెండొక్క కానీ, మూడొక్క కానీ, వాళ్ళ పెళ్ళి అల్లుల్లో వాళ్ళకి పిల్లలున్నా కూడా ఏదన్నా వాళ్ళ భర్తలతో కానీ పిల్లలతో కానీ ఏదన్నా ఏం మర్యాద అంటే ఏం మాట్లాడరు అసలు. మన జీవితంలో అది నేర్చుకోవాలి. 2 కోడలు మిస్ అయిపోయినారు, మా పాశ్రమ, మా మర్దలు. నేనే మిస్ అయిపోయినా. పాపం నేను మారనప్పుడంతా కూడా నన్ను ఎంతమంది మా ఊర్లో, వీడు వేస్ట్ క్యానెట్, వీని వల్ల ఊర్లో అందరూ చెడిపోతాడు, వీడు ఎంత పుట్టాడా. మా నాయన ఏ రోజు కూడా నన్ను కొట్టలే. మా అన్న కొట్టేవాడు, నేను తిరుగుతూ ఉంటే, చెడ్డ పనులు చేస్తూ ఉంటే మా అన్న కొట్టేవాడు, కానీ బెల్ట్తో కొట్టేవాడు భయంకరంగా. మా నాయన నాకు గుర్తు లేదు, మా అమ్మ కూడా కొట్టింటది. మా నాయన ఏ రోజు నన్ను కొట్టలే. అదే తప్పిందేమో, వీళ్ళిద్దరు కొడుతుండగా నేనెందుకు కొట్టాలనుకున్నాడేమో తెలియదు. మీకు వచ్చింది, మా నాయన పల్లెటూరు అన్నా కదా, పల్లెటూరు అయినా చక్క ప్యాంటు పద్దని స్నానం చేసి తల దువ్వి నీట్గా ఉంటాడు మనిషి. ఈ పై గుండి పెట్టుకునే అలవాటు ఉండదు ఆయన. నేను ఎదురొచ్చిననుకో టక్కని గుండి పెట్టుకుంటాడు.
ఏం పెద్ద, నేనే ఆయనకు ముందు పెద్ద హీరోనే. మన జీవితంలో తెలుసుకోవాలా, తండ్రి గద్దించినప్పుడు, తండ్రి హెచ్చరించినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆ హెచ్చరికను, గద్దింపును మనము త్రోసివేయకూడదు, వద్దనుకోకూడదు, స్వీకరించాల. ఎప్పుడైతే స్వీకరిస్తామో మనం గొప్ప ఆశీర్వాదం పొందుతాం. హల్లెలూయా. ఇందాక చదివాను సామెతలు 13:18, సామెతలు 17లో మంచి మంచి మాటలు ఉంటాయి. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒకవేళ తీసింటే చదవని, లేకపోతే వద్దు. గొప్ప గొప్ప మాటలు ఉంటాయి. అవమానము, దరిద్రం కలుగుతాయంట. హెచ్చరికను, గద్దింపును వద్దనుకుంటే మనకు శిక్షలు వస్తాయి, శాపం వస్తుంది, దరిద్రం కూడా వస్తుంది. గద్దింపును, అబ్బా నాకు వాళ్ళు పెద్దవాళ్ళు కనుక ఒక మాట అన్నారు, తండ్రి కనుక ఒక మాట అన్నాడు, మనకంటే వాళ్ళకి బాగా తెలుసని లక్ష్య పెట్టువాడు ఘనత పొందుతామంట. ఎంత గొప్ప విషయం చూడు. కనుక మీరు కూడా గొప్పలు కావాలా, ప్రయోజకులు కావాలన్నప్పుడు, గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు మీరు బాధపడొద్దండి, మీరు కృంగిపోవద్దండి. అది మన మంచి కొనుకంటే ఒకరోజు మనం గొప్ప వాళ్ళం అవుతాం. హల్లెలూయా. చివరి మాట, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 16-18 వచనాలు. ఆ 16-18 వరకు 32వ అధ్యాయం. చాలు. చివరిగా మనం మరచిపోకూడదు మనల్ని కన్న తండ్రిని, మనల్ని సృష్టించిన తండ్రిని, మనల్ని రక్షణలోకి నడిపించిన తండ్రిని. ఎప్పుడు ఏ దేశంలో ఉండు, నువ్వు అమెరికాలో ఉండు, ఆఫ్రికాలో ఉండు, కువైట్లో ఉండు, లేకపోతే ఏ జిల్లాలో ఉండు, ఏ రాష్ట్రంలో ఉండు, ఏ దేశంలో ఉండు, నిన్ను సృష్టించిన దేవుడైన తండ్రిని మర్చిపోకూడదు. నీకు జన్మనిచ్చిన తండ్రిని మర్చిపోకూడదు. నీ ఆత్మీయ తండ్రి, దైవజనుడు, సేవకుని ఎక్కడ ఉన్నా మర్చిపోవద్దు. ఉదయం కూడా చెప్పాను, నెలకొక్కసారైనా దూరంగా ఉంటే ఫోన్ చేసి సేవకునితో మాట్లాడండి, సేవకురాలతో మాట్లాడండి. వాళ్ళ కుటుంబ పరిస్థితులు తెలుసుకోండి, సంఘ పరిస్థితులు తెలుసుకోండి. దానికి మీరేమైనా చేయగలుగుతారా చేయండి. ఎందుకంటే మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. హల్లెలూయా. అది మన బాధ్యత. వాళ్ళని ఎన్నడూ మర్చిపోకూడదు. మన తండ్రిని మనం మర్చిపోతే మన పుట్టుకనే మనం మర్చిపోయిన వాళ్ళం అవుతాం. అవునా కాదా? అసలు తండ్రిని మర్చిపోయడం అంటే అర్థమైంది, మన పుట్టుకనే మనం మర్చిపోయినట్టు అర్థం. కనుక వాడిని ఎన్నడూ మనం మర్చిపోకూడదు. ఎప్పుడు మన మనస్సులో వాళ్ళు తింటున్నారా, తినలేదా, ఉంటున్నారా లేదా అని వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి. వాళ్ళ జ్ఞాపకాలలో జీవించాలి మనం. ఇది నిజంగా ఒక కుమారునిగా మన బాధ్యత, కుమార్తెగా మన బాధ్యత ఏంటి? మొదటిగా తండ్రి పట్ల తనయుల పిల్లల బాధ్యతలు ఏంటంటే, ఒకటి వారిని సన్మానించాలి కానీ అవమానించకూడదు. రెండోది వారికి లోబడాలి కానీ వారిని ఎదిరించకూడదు. మూడోది వారిని సంతోష పెట్టాలి కానీ వారిని బాధ పెట్టకూడదు. నాలుగోది వారికి భయపడాలి కానీ వారికి ఎదిరించే వారికి ఉండకూడదు. ఐదోది వారిని ఘనపరచాల, వాళ్ళ ఘనహీనపరచకూడదు. ఆరోది గద్దింపును తునీకరించకూడదు కానీ స్వీకరించాల. చివరిగా వారిని ఎప్పటికీ మనము మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన సృష్టించిన తండ్రి, వీరు జన్మనిచ్చిన తండ్రి, సేవకులు మనకు రక్షణలోకి నడిపించిన తండ్రి. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రము నాయనా, నాయనా నీకు వందనాలు. తండ్రిని మేమెంత గౌరవిస్తే మాకంత ఆయుష్ ఉంటుంది నాయన.